హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలామంది అంటుంటారు, అబ్బా ఉదయం నుంచి నేను బిజీగా ఉన్నాను, ఏ పని చేయాలన్నా కూడా కనీసము దేవుడి దగ్గర దీపారాధన కూడా చేయలేకపోతున్నాను, నాకు అసలు టైం ఉండట్లేదు అంటే హడావిడి జీవితం అంటే అలా ఉంది ఇప్పుడు. ప్రతి పని గబగబా చేసుకోవడం, గబగబా వెళ్ళిపోవడం, ఆఫీస్కి వెళ్ళడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు. ఇంత బిజీ ప్రపంచంలో మనము భగవంతుడికి ఒక 5 నిమిషాలు కేటాయిద్దాం. మార్నింగ్ నిద్ర లేవంగానే నీ పనులు 8:30కి అవ్వాల్సింది ఒక 10 నిమిషాలు ముందు కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు భగవంతుడి దగ్గర దీపారాధన వెలిగించుకొని, అసలు మంత్రాలు ఏమి రావు అనుకున్నా కూడా మంత్రాలు చదివే టైం కూడా లేదు అంటే ఈశ్వర అనండి. లేకపోతే ఏ భగవంతుని నామము మనం పలకగలము ఆ భగవంతుని నామాన్ని ప్రతిరోజు పలుకుతూ ఉండండి. మీకు టైం ఉన్నప్పుడు కనీసం మనం పడుకునేటప్పుడైనా ప్రశాంతంగా పడుకుంటాం కదా, ఆ టైంలో నా భగవంతుని నామస్మరణ చేయండి. ఆ నామస్మరణ ఎట్లాంటిది అంటే, మనకెన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవన్నీ కూడా పోతాయి అనే దానికంటే అవి పోయే మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. మన చుట్టూ ఒక వలయం లాంటిది, అంటే రక్షా కవచం లాంటిది భగవంతుడు ఏర్పరుస్తాడు. ఆ నామము అంతగా మనకు ప్రభావితం చేస్తుంది. మనలో ఉండే చెడు దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే మనము ఏ పని చెయ్యాలన్నా కూడా భగవంతుడి నామస్మరణ మనం చేయడం వల్ల ఆ పని కూడా సకాలంలో అవుతుంది. వీటన్నిటికి కూడా భగవంతుడిని స్మరించడం వలన, భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో ఆ పని మొదలు పెట్టడం వల్ల కూడా మీ సమస్య తీరిపోయి చాలా బాగుంటారు. అలాగే ఆ నామస్మరణ చేయడం వల్ల లోపలుండే భయాలు ఎటువంటివి కూడా క్రమేణా అసలు మనలో మనకు తెలియకుండానే చాలా మార్పు జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుడు మనకు రక్షై కాపాడుతూ ఉంటాడు. భగవంతుడి నామానుకున్నంత గొప్పతనం అది. భగవంతుణ్ణి మనము ఒక పేరు అనుకోండి, శ్రీరామ అనుకోండి. శ్రీరామ అంటే 5 మంది దేవతలు ఉంటారు అలాగే ఆ పేరులో. లేకపోతే ఈశ్వర అనండి, ఆ ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వర అంటే అన్నీ ఇస్తాడు. ప్రతి ఒక్క నామంలో భగవంతుని స్మరణ చేయడం వల్ల అది అంత పవర్గా నీకు పనిచేస్తుంది. అందుకే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా మటుమాయమైపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆయన నామస్మరణ, ఒకవేళ నీకెవరైనా చెడు చేయాలన్నా కూడా చేయలేరు. అది భగవంతుడు అలా నెట్టేస్తాడు. అందుకనే భగవంతుని నామస్మరణ ప్రతిరోజు చేయండి. మీకు ఒకవేళ చెడు చెయ్యాలి, ఒకవేళ మీరు చెడ్డవాళ్ళే అనుకోండి, ఆ నామస్మరణ చేయడం వలన కూడా ఆ చెడు కూడా క్రమేణా పోతుంది. సాత్వికంగా చాలా మంచివారుగా మారుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, భగవంతుని నామస్మరణ అంతగా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామాన్ని మనస్ఫూర్తిగా చదవండి, స్మరించండి. చదవండి అంటే ఏదో మేము చేసేసాంలే అని కాకుండా, స్వామి నువ్వు ఉన్నావు, నా ఎదురుగానే ఉన్నావు, నాలోనే ఉన్నావు. నాలోనంటే మన అంతరాత్మలో భగవంతుడు ఉన్నాడు, నా ప్రతి పనిలో నువ్వు ఉన్నావు. ఇది మంచిదైతే మంచి మార్గంలో చేయి, చెడు నా దరిదాపులకు కూడా రానికుండా చెయ్యి. ఇలా మనం అనుకొని భగవంతుణ్ణి ప్రార్థిస్తే, నామం స్మరిస్తే ఖచ్చితంగా మీకే రిజల్ట్ తెలుస్తుంది. భగవంతుని నామస్మరణ అంత గొప్పది. అందరూ కూడా ప్రతి నామాన్ని చదవండి. మీరే చెప్తారు, అవును నేను ప్రతిరోజు భగవంతుని స్మరిస్తున్నాను, నాకు ఇలా ఉంది అనేసి. అది మీరే తెలుసుకోవచ్చు. నేనైతే ప్రతిరోజు ఈశ్వర అంటాను. నా ప్రతి పనిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మకంతో ఉంటాను. ఈశ్వరుడు లేకపోతే మనం లేము. పార్వతీ అమ్మ లేకపోతే ఈ శక్తి ఈ పని చేయాలి అని ఉండదు.
లక్ష్మి లేకపోతే డబ్బు ఉండదు, సరస్వతి ఈ ముగ్గురమ్మలు లేకపోతే కూడా మనకి ఏ పని జరగదు. అలాగే నాకు ఒంట్లో ఈరోజు ఈ పని చేయగలుగుతున్నాను అంటే ఇది పార్వతీ అమ్మ ఇచ్చిన శక్తి. మనలో ఉండేది పార్వతీ అమ్మ శక్తి, శక్తి రూపంలో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ భగవంతుని ధ్యానించండి, స్మరించండి. ఆ భగవంతుని నామస్మరణే మీకు రక్షా కవచమై కాపాడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.